హాయ్ హలో ఫ్రెండ్స్, వినుకొండ తిరునాల తొలి ఏకాదశి సందర్భంగా చాలా అద్భుతంగా చేశారు. స్టార్టింగ్ వచ్చేసరికి బస్సులు పెట్టారనమాట. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గుడి దగ్గరికి వెళ్ళడానికి కొండమేనికి బస్సులు వేశారు. లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం పూర్తిగా ఇంకా కొండమేనికి వెళ్ళిన తర్వాత బస్సులన్నీ ఇక్కడ పార్కింగ్ ఉంటాయి అనమాట. మళ్ళీ జనాలకు ఇచ్చుకొని కిందకు వస్తారనమాట. టికెట్ వచ్చేసరికి రాను పోను 80 రూపాయలు మనిషికి ఛార్జ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా తిరునాల ఎలా జరిగింది, ప్రభలు ఎలా కట్టారు, అదేవిధంగా ఇక్కడ రామలింగేశ్వర స్వామి దగ్గర జ్యోతి అనేది ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో చూస్తాం. ఫ్రెండ్స్, ఇంకా మనం జ్యోతిని దర్శించుకుందాం. చూడండి, ప్రతి సంవత్సరం తిరునాళ్ళ టైంకి అందరూ వస్తారు కాబట్టి ఈ యొక్క జ్యోతి చాలా మంది మిస్ అవుతుంటారు. ఈ జ్యోతిని దర్శనం చేసుకొని స్వామివారికి కృపకు పాత్రలు అవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే పైకి వెళ్ళి ఒక ప్రదక్షిణ అయితే జ్యోతి చుట్టూ తిరిగి కిందకి వచ్చేసాం అనమాట. పోలీసులు కూడా బాగా బందోబస్తుకు వచ్చారు స్వామివారి దేవాలయం దగ్గరికి. తిరునాళ్ళ రోజు అయితే ఇంకా స్వామివారిని చూడటానికి కొండమీదకి భక్తులు వేలల్లో మంది వచ్చారనమాట. అసలు మామూలుగా లేదు. స్వామివారి గుడి అయితే ప్రస్తుతానికి మన నిర్మాణంలో ఉంది కాబట్టి చాలా మంది భక్తులు పక్క నుంచి దర్శనం చేసుకున్నారు అనమాట. సో మనం ప్రభల కాడికి అయితే వచ్చాం అనమాట. చాలా అద్భుతంగా కట్టారు ప్రభలన్నీ. ఇక్కడ నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ దగ్గరికి అయితే మనం వెళ్ళి చూద్దాం. అక్కడ డీజే సిస్టమ్స్ కానీ లైటింగ్ కానీ అసలు మామూలుగా లేదనమాట. ఇంకా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ అయితే చూడండి, లైటింగ్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. డీజే సిస్టమ్ అయితే అల్లాడిచ్చారనమాట. ప్రోగ్రామ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. జనాలు కూడా ఇంకా తిరునాళ్ళు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా లైటింగ్ వచ్చినారనమాట. 9 తిరునాళ్ళు బాగా స్టార్ట్ చేశారు. మనం ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎగ్జిబిషన్ కాడికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క తిరునాళ్ళలో అన్ని జెయింట్ వీల్ వస్తుంటాయి కాబట్టి ఇది ఒక స్లైడ్ జెయింట్ వీల్ అనమాట. పక్కకు తిరుగుతూ ఉంటుంది ఐమూలగా, అసలు మామూలుగా ఉండదు. స్పీడ్ చేసిన తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తారనమాట. చాలా భయం అనమాట ఇది ఈ జెయింట్ వీల్ మీద. ఇంకోటి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి అది మనకి ఇబ్బంది లేదు. ఇది కొద్దిగా వంకగా తిరుగుతుంది కాబట్టి చాలా భయంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క వినుకొండ తిరునాళ్ళు అయితే జనాలు ఫుల్ రష్ అనమాట. ఇక్కడ తినడానికి సౌకర్యంగా ఉంటుంది. కొన్ని షాపులు పెట్టారు. అదేవిధంగా జెయింట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్, ఇంకా వచ్చేసరికి పిల్లలు ఆడుకోవడానికి చిన్న షిప్పులు పడవల్లాగా బాగా పెట్టారనమాట. ఉయ్యాల చాలా ఫేమస్. ఇక్కడ మనకి కలర్ఫుల్గా ఉండాలంటే ఒక ఎగ్జిబిషన్ దగ్గరే అనమాట. అందరూ ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తిరునాళ్ళలో తిరగటం కంటే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎక్కువ మంది వస్తారు జనాలు. అంటే తిరునాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ బాగా ఫుల్ రష్గా ఉంది. తిరునాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత కూడా బాగా ఎంజాయ్మెంట్ చేస్తారనమాట. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఉయ్యాల చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మనం అనుకున్నాం కదా, ఇక్కడ పడవలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బ్రేక్ డ్యాన్స్ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంటి వీల్ కార్డ్ వచ్చేసరికి 100 రూపాయలు అయితే మనకు ఛార్జ్ చేస్తారు. 6 రౌండ్లు స్పీడ్గా తిప్పుతారనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. అదేవిధంగా పక్కన వచ్చేసరికి చిన్న చిన్న రోల్డ్ గోల్డ్ షాపులు కానీ ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు వచ్చేసరికి. ఇక్కడ ఈ బుడకలాగా ఉంది కదా, లవ్ మార్క్ షేప్, చాలా అందంగా ఉంటుంది అనమాట. వీటికి కొన్ని సైడ్ లైటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఐ లవ్ వినుకొండ అని కూడా లైటింగ్ పేర్లతో చాలా అద్భుతంగా రాశారు. చూశాను మేమైతే. అక్కడ మెయిన్ రోడ్లోనే ఉంటుంది, నరసరావుపేట పోయే లైన్లో అనమాట. వినుకొండ జంక్షన్లో చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ప్రభలు వచ్చేసరికి కొండకాడ కడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు వినుకొండ నరసరావుపేట వెళ్ళే లైన్లో ప్రభలు అయితే 5 ప్రభలు కట్టారనమాట. ఇక్కడ కూడా పర్లేదు, బాగానే ఉంది. కానీ కాకపోతే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువ ఉందన్నమాట ఈ యొక్క మెయిన్ లైన్ కాబట్టి. ఇక్కడ మేమైతే ఇంకా టిఫిన్ చేసి 9:30 కల్లా ఇంకా ప్రభలు తిట్టడం మొదలు పెట్టాం. ఇంకా సో మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ దగ్గర అయితే ప్రోగ్రాంలు స్టార్ట్ అయినాయి అనమాట. అసలు అయితే వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ దగ్గర క్రౌడ్ మామూలుగా రాలేదనమాట. అసలు పాటలు వేస్తే కింద డ్యాన్స్ దుమ్ముగా దుమ్ము లేపారు అనమాట. ఒక ఫ్లాగ్ చూడండి, పెద్ద ఫ్లాగ్ ఎవరో తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా హైట్గా ఉంది. ఇక్కడ జనాలు బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. తిరణాలు అయిపోయిన దాకా వైఎస్ఆర్ ప్రభ నుంచి అసలు కదిలాడలేదనమాట. మాత్రం నిలబడి ఓపిక అయితే జనాలు చూశారనమాట. ఈ యొక్క ప్రభ లైటింగ్ కూడా దుమ్ము లేపారు, బాగా చేశారు. వినుకొండ తిరణాలు అయితే ఒకసారి అందరినీ డాన్సర్లు అయితే వరుస పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గర్ల్స్ అయితే డ్యాన్స్ అల్లాడిస్తున్నారనమాట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ అయితే. లైటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. పార్టీ అధికారం లేకపోయినా కూడా ఈ సంవత్సరం వచ్చేసరికి 2026లో ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభ కట్టినా కూడా జనాలు అయితే క్రౌడ్ మామూలుగా లేదనమాట. అసలు చాలా మంది వచ్చారు. అసలు మీరు ఎంజాయ్ చూడండి. అసలు ఇది వైఎస్ఆర్సీపీ ప్రభ అంటే తగ్గేదే లేదు అన్నట్టుగా ఇక్కడ డ్యాన్స్ అనేది దుమ్ము దులిపారు అనమాట. ఇక్కడ ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఫోర్స్ అక్కడ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ కింద దుమ్ము లేపారు. అదేవిధంగా డీజే బాక్సులు, డీజే సిస్టమ్స్ వచ్చేసరికి చాలా చోట్ల పెట్టారనమాట. మామూలుగా అయితే ప్రభ ముందే పెడతారు, వీళ్ళు అట్ట కాదు. ఒక 200-300 మీటర్ల దూరంలో 2 సిస్టాలు పెట్టడం, 2 సెట్లు పెట్టడం కానీ చాలా అద్భుతంగా పెట్టారనమాట. మైక్ సెట్ అనేది లేకుండా బాగుంది. అదేవిధంగా దేవుడు ప్రభ కూడా చూడండి, ఇక్కడ కూడా ప్రోగ్రాలు బాగా చేశారనమాట. అదేవిధంగా దేవుడు ప్రభ, మన పక్కనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ, ఈ 2 లైటింగ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట వినుకొండలో. ఈ 2 ప్రభ లైటింగ్ దెబ్బకి వినుకొండ మొత్తం కానొచ్చేటట్టుగా లైటింగ్ భారీగా
వేశారనమాట ఈ రెండు ప్రభలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ ఒకటి, ఇంకోటి దేవుడి ప్రభకి. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఇంకా తిరణాలు స్టార్ట్ అవ్వకుండా నేను వీడియో తీసిందనమాట దేవుడి ప్రభ దగ్గర. ఈ యొక్క వినుకొండ తిరణాల వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసరికి తిరణాల అప్డేట్స్ కానీ, అదేవిధంగా టెంపుల్ లాగ్స్ కానీ, నేచర్ లాగ్స్ కానీ, ట్రావెలింగ్ వీలాగ్స్ కానీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కంటెంట్ వచ్చేసరికి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సుకుమార్ సినిమాటిక్ సైనింగ్.